సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అంశాలపై నేటి నుంచి దశల వారీగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు పెట్టిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000 రూపాయల పెంపు సహా పెండింగ్ బకాయిలు కలిపి జూలై 1న ఇంటి వద్దే 7,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డిఎస్సికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణపై 2 రకాల ప్రతిపాదనలు ఇచ్చారు. డిఎస్సి నిర్వహణ షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ మొదలు కానుంది. పెన్షన్ల పెంపు అంశంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే జూలై 1వ తేదీ నుంచి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు 3,000ను ప్రభుత్వం చెల్లించనుంది. వచ్చే నెలలో 65 లక్షల మంది పెన్షన్దారులు ఒకేసారి 7,000 రూపాయలు అందుకున్నారు. వీటితో పాటు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చిస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం తన పర్యటన ముగించుకొని సతీ సమేతంగా బెంగళూరుకు వెళ్లారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు పులివెందుల్లో వైఎస్ జగన్, వైఎస్ఆర్ జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, చుట్టుపక్కల జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను కలిశారు. పార్టీ నాయకుల్ని, అభిమానుల్ని కలవడంతో పాటు వాళ్ల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. పార్టీ ఓటమిని తలుచుకుని బాధపడొద్దని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈరోజు మధ్యాహ్నం తన పర్యటన ముగించుకుని సతీ సమేతంగా బెంగళూరుకు వెళ్లారు. ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్ రూమ్ నెంబర్ 208లో లోకేష్ కార్యాలయం సిద్ధం చేశారు. మెగా డిఎస్సి దసరంపైనే మంత్రి లోకేష్ తొలి సంతకం చేశారు. ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వచ్చిన లోకేష్కు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణాల మధ్య మంత్రి లోకేష్ తన ఛాంబర్లోకి అడుగుపెట్టారు. ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. సచివాలయంలో ఉదయం 9:45 బాధ్యతలు తీసుకున్నారు. తన మంత్రి కుర్చీకి ఎలాంటి ఆర్భాటాలు వద్దని కుర్చీకి చుట్టిన టవల్ని తీసివేయించారు. మంత్రిగా కుర్చీలో ఆసీనులయ్యారు. మెగా డిఎస్సి దస్త్రంపైనే లోకేష్ తొలి సంతకం చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన దస్త్రంపైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేష్ తొలి సంతకం పెట్టారు. మెగా డిఎస్సి విధి విధానాలు రూపొందించి కేబినెట్ ముందుకు పెడుతూ సంతకం చేశారు. సచివాలయంలో 4వ బ్లాక్లోని మొదటి అంతస్తులో ఉన్న 208వ గదిలో లోకేష్ కార్యాలయం ఏర్పాటు చేశారు. బాధ్యతలు చేపట్టిన లోకేష్కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణకు ముందే లోకేష్ తన శాఖల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల కల్పనకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు లోకేష్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని, ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ 2 శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఏపీ గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ 3వ బ్లాక్లో ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గనుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్, గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ శాఖ అధికారులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. కీలక శాఖలకు తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతగా భావిస్తున్నానన్నారు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని, ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ 2 శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గతంలో ఇసుకలో భారీగా అక్రమాలు జరిగాయని, జగన్ మద్యపాన నిషేధమని చెప్పి మద్యాన్ని తాకట్టు పెట్టి 30,000 కోట్లు అప్పులు తెచ్చారని ఆరోపించారు. నిషేధం అన్నప్పుడు అప్పులు ఎలా తెచ్చారో చెప్పాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడికక్కడ ఏజెంట్లను పెట్టుకుని దోపిడీ చేయడంపై తన కేబినెట్లో చర్చిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తాగునీటి పైపులు, డ్రైనేజ్లు పక్కపక్కనే ఉండడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. డ్రైనేజీల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తే ఈ సమస్య రాదన్నారు. నగరంలోని పటమట్లోని రెల్లి కాలనీలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధికారులతో కలిసి పర్యటించారు. తాగునీటి సరఫరాలో నాణ్యత, ఇతర సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురిసినప్పుడు తాగునీటి పైపులు, డ్రైనేజీలు పక్కపక్కన ఉండడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. డ్రైనేజీల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తే ఈ సమస్య రాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్రైనేజీలో వ్యర్థాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నగరంలో డ్రైనేజీ సమస్య ఉన్నమాట వాస్తవమని, ప్రస్తుతం ఆ సమస్య గణనీయంగా తగ్గుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటన్నిటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021కి అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు 187 MLD సప్లై చేస్తున్నారు. 187 MLD వాటర్ అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి 150 లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడ కార్పొరేషన్లో సప్లై చేస్తున్నారు. డైలీ 2 times వస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించేందుకు సినీ నిర్మాతలు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్తో భేటీకి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించేందుకు సినీ నిర్మాతలు సిద్ధమయ్యారు. చలసాని అశ్విని దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ, యార్లగడ్డ వీరితో పాటు ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్తో పాటు అశ్విని దత్, చిన్నబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, భోగవలి ప్రసాద్, డివివి దానయ్యలు పవన్ కళ్యాణ్ను కలవనున్నారు. చలసాని అశ్విని దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ, యార్లగడ్డ వీరితో పాటు ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నిర్మాతలు అభినందనలు తెలుపనున్నారు. గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్తో చర్చించనున్నారు.
విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా విద్యార్థి సంఘాలు యువజన సంఘాలను ఆహ్వానించడం పట్ల ఆయా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ విద్యాశాఖ మంత్రి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో తమను ఆహ్వానించలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థి సంఘాలు నిరుద్యోగ సంఘాలను సచివాలయం వైపుకే రానివ్వలేదని, తొలిసారి తమ సమక్షంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించారు. నిరుద్యోగ సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి సమక్షంలో లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విద్యార్థి సంఘాలను అణిచివేసేందుకు ప్రయత్నించారని, సచివాలయం వైపునకు కూడా రానివ్వలేదని తెలిపారు. నారా లోకేష్ తమను ఆహ్వానించి విద్యారంగ సమస్యలపై చర్చించి సంస్కరణలు తీసుకొద్దామని చెప్పారని అన్నారు. మెగా డిఎస్సీపై సంతకం చేసి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది పెత్తందార్ల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం అని నిరూపించారన్నారు. పాదయాత్రలో నిరుద్యోగ విద్యార్థి యువజనుల యొక్క సమస్యలు విని నేను అధికారంలోకి వస్తే వెంటనే వీటన్నిటి కూడా పరిష్కారం చూపుతానని మాట చెప్పడమే కాదు, బాధ్యతలు చేపట్టే రోజు విద్యార్థి యువజన సంఘాలను నిరుద్యోగ యువతను పక్కన పెట్టుకొని మరీ బాధ్యతలు చేపట్టడం చూస్తుంటే ఇది పెత్తందారి ప్రభుత్వం కాదు, నిరుద్యోగ యువత ప్రభుత్వం ఇది అని చాలా స్పష్టంగా తెలియజేశారు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘాల నుంచి, విద్యార్థుల లోకం నుంచి లోకేష్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాం. ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా నా పేషికి రావచ్చు అన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి లోకేష్ గారికి శభాష్ లోకేష్ గారు అని చెప్పి రాష్ట్ర యువత మొత్తం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంత్రి మనం పిలవలేదు, కానీ ఈరోజు నారా లోకేష్ గారు అన్ని విద్యార్థి సంఘాలు పిలిపించుకొని వారి సమక్షంలోనే మరి మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడానికి కూడా మేము ఆనందపడతా ఉన్నాం. వారికి మంత్రిగా చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అట్లా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా తెలియపరచడం జరిగింది. వారు కూడా స్పందిస్తూ ఖచ్చితంగా నేను మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను, మీరు ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యారంగంలో సంస్కరించుకొద్దాం. మరి విద్యార్థులు కావచ్చు, యువత సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేస్తాం కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఏ విద్యాశాఖ మంత్రి కూడా కనీసం విద్యార్థి సంఘాలంటే అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి, రోజుల తరబడి వారు ఎంటబడి తిరిగినా కూడా ఈరోజు కనీసం ఎక్కడ వారి సమస్య ఉన్నా తెలుసుకోలేదు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు బాధ్యత చేపట్టక ముందే ఒకరోజు మునిపే విద్యార్థి సంఘాలందరినీ కూడా ఆహ్వానించి మీ సమస్యలు ఏమున్నాయి వాటి ఖచ్చితంగా పరిష్కారానికి నేను చూస్తానని చెప్పడము, తర్వాత మా అందరినీ కూడా మా సమక్షంలోనే విద్యార్థి సంఘాల సమక్షంలోనే బాధ్యతలు చేపట్టి మొదటి సంతకంగా డిఎస్సి విధి విధానాల మీద సంతకం పెట్టడం చాలా గర్వించదగ్గ విషయం. విద్యార్థి సంఘాల తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ, రాబోయే రోజుల్లో విద్యారంగ సమస్యల పరిష్కారానికి మీరు బాధ్యతగా మా వంతు కృషి చేస్తారని కూడా ఆశిస్తూ, మీరందరికీ కూడా మరొకసారి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్గా జి సృజనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్కు అప్పగించి రిలీవ్ అయినట్లు ఎస్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు తొలి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లకు పైగా జిల్లాకు సేవలందించడంలో సహకరించిన జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఢిల్లీరావు తెలిపారు. విధుల నిర్వహణ పరంగా ఈ 2 ఏళ్ల కాలం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను మారుస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్గా జి సృజనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్కు అప్పగించి రిలీవ్ అయినట్లు ఎస్ ఢిల్లీరావు తెలిపారు. భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా కీలక ప్రాంతమైన ఎన్టీఆర్ జిల్లాకు తొలి కలెక్టర్గా చేరిన దగ్గర నుంచి ఢిల్లీరావు తమదైన శైలిలో పనిచేస్తూ అనతి కాలంలోనే ప్రజా కలెక్టర్గా గుర్తింపు సాధించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండేవారు. తమ సమస్యను చెప్పుకునేందుకు ఎవరు ఎప్పుడొచ్చినా చిరునవ్వుతో పలకరించి సావధానంగా విని అప్పటికప్పుడు పరిష్కారానికి సంబంధిత అధికారులకు మార్గనిర్దేశనం చేసేవారు. గౌరవ ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులతో పాటు ఇతర ప్రముఖుల పర్యటనల సందర్భంలో సమర్థవంతంగా ప్రోటోకాల్, ఆతిథ్యం, అధికారుల సమన్వయం, సమీక్ష సమావేశాల ఏర్పాట్లు ఇలా ప్రతి విషయంలోనూ సూక్ష్మ ప్రణాళికతో పనిచేసి ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రముఖుల మన్ననలు పొందారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల అధికారిగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ఓటర్ల జాబితా రూపకల్పన దగ్గర నుంచి
పోల్డ్ ఈవీఎంలను ఇతర సామాగ్రిని సీల్ వేసి భద్రపరచడం వరకు ప్రతి దశలోనూ సమర్థవంతంగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. విజయవాడలో 2 విడతలో జరిగిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక సమీక్షా సమావేశాలకు పటిష్ట ఏర్పాట్లు చేసి ఈసీఐ మన్ననలు పొందారు. కొత్తగా ఓటరు నమోదుతో పాటు ఓటింగ్ శాతం పెంచేలా ఓటర్లను జాగృతం చేయడంలో వినూత్నంగా వ్యవహరించి కలెక్టర్ ఢిల్లీరావు సఫలీకృతులయ్యారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాలపై ఉద్యోగులు ఇచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమిక ఆధారాలు వాస్తవమని తేలితే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల సమస్యలను ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తరపున పోరాడుతున్నందుకు అణచివేయాలని చూశారని మండిపడ్డారు. ఏ కేసు పెట్టారో చెప్పకుండా విచారణకు పిలిచేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్లు ఇంతలా దిగజారడం ఎప్పుడూ చూడలేదని సూర్యనారాయణ అన్నారు. నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అనే అధికారి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పాడు. ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో నేను డేట్లతో సహా చెప్తా. వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది. ఆఖరికి జూన్ 1వ ఇంకా నేను వినకపోతే జూన్ 1వ తారీఖు నాడు రాత్రి 7 గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు. ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో 7780729097 అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు. ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం 8:30లోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే 8:30 తర్వాత యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.